అందరికీ నమస్కారం. వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనని టార్గెట్ చేశారంటూ, అదే కాకుండా జైల్లో కావాలని కొట్టించారన్నట్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో మేడం, నమస్కారం. ఎస్ మేడం, ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చు అంటే, మీకు గుర్తుందా 2023 చంద్రబాబు నాయుడు గారికి తెల్లారకట్ట 3 నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్ళి జైల్లో పెట్టిన సంఘటన వైసీపీ వాళ్ళు చెప్పాలి. 53 రోజులు ఎందుకు జైల్లో పెట్టారు? దోమలు కుడుతున్నాయంటే దోమలు కుట్టక రంభా ఊర్వశి వస్తారా అని అడిగారు కదా. మరి ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయితే ఏంటి, తప్పు చేశాక నువ్వు మనిషిగా తప్పు చేస్తావు. సరే, ఎమ్మెల్యేగా తప్పు చేసినా నువ్వు మనిషివేగా. రఘురామకృష్ణరాజుని ఏం చేశారు మీరు? 3rd డిగ్రీ ఉపయోగించారు కదా. ఎందుకు ఉపయోగించారు? అతను ఎవడు గుండెల మీద కూర్చుని వీడియో తీసి, ఇక్కడ ఎవడు కొట్టు ఉండడు, ఆయన ఊరికే అలా చెప్తున్నాడు చెవిరెడ్డి గారు. అయితే ఇక్కడ నా ఇదేంటంటే, మీరు మద్యం కుంభకోణంలో లేకపోతే సిట్టు మొత్తం మిమ్మల్ని విచారించింది కదా, సిట్టు ముందు ఆధారాలు ఉన్నాయి కదా, మీరు నాకు తెలీదు అన్నప్పుడల్లా వాళ్ళ ఆధారాలు చూపించి ఉంటారు కదా. ఇప్పుడు కూడా మీకు వెన్నునొప్పి అనే కదా బెయిల్ వచ్చింది. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ఆయన వెన్నునొప్పికి చికిత్స తీసుకోమని చెప్పారు. నిన్నను ఆయన, తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇంకొకళ్ళు ఎవరు వెంకటరెడ్డి బెయిల్ వచ్చింది. ఆయన 226 రోజులు జైల్లో ఉన్నారు. తర్వాత అతను ఎవరు, సజ్జల శ్రీధర్ రెడ్డి 280 రోజులు ఉన్నారు. అయితే ఈయన ఏమంటున్నారంటే 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు నా మీద 72 కేసులు పెట్టించారు. తర్వాత నన్ను బస్సులో ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కింద కూర్చోబెట్టి సత్యవేడు, తిరువళ్ళూరు అవన్నీ తిప్పారు అని చెప్తున్నాడు. ఆయన నా మీద కక్ష కట్టారు. ఆయన నియోజకవర్గంలో నేను ఉన్నందుకు నా మీద కక్ష కట్టారు. అసలు చెవిరెడ్డి ఇప్పుడు ఇవన్నీ కాదు మాట్లాడాల్సింది. అసలు నేను మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యి లేను, ఇదిగో ప్రూఫ్స్ అని చూపించాలిగా. ఇప్పుడు నన్ను కొట్టారా కొట్టలేదా, నాకు జైల్లో ఎలాంటి సౌకర్యాలు ఇచ్చారు, ఇవి కాదు మాట్లాడటం. నా మీద అన్యాయంగా కేసు పెట్టారు, ఇదిగో ప్రూఫ్స్, నాకు ఏ రకంగానూ సంబంధం లేదు అని కదా చూపించాలి. మరి ఇప్పుడు ఇంత జరిగాక, ఇంత క్విట్ ప్రోకో జరిగింది, ఇంత హవాలా మనీ వచ్చింది. ఆ రోజు చెవిరెడ్డిదే కదా మనం వాయిస్ విన్నాం. ఆ నియోజకవర్గానికి 5 కోట్లు, ఈ నియోజకవర్గానికి 3 కోట్లు, ఇంకో నియోజకవర్గానికి 2 కోట్లు ఎన్నికల ముందు ఆయనే కదా వీడియోలో. మరి అవన్నీ అబద్ధాలా చెవిరెడ్డి గారు? ఇప్పుడు మీకు 8 కోట్లు ఎలా వచ్చింది గుర్తుంది కదా మీకు. మరి అవన్నీ ఎలా వచ్చాయి? తర్వాత మీ అబ్బాయి ఏంటది తుడా చైర్మన్ కింద, మరి ఆ వెహికల్స్లో డబ్బు తిప్పాడా లేదా, డబ్బు పంపాడా లేదా, ఇవన్నీ మాట్లాడండి. ఇవేవీ జరగలేదా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నన్ను కొట్టారు అన్నట్లు కూడా చెప్తున్నారు. సో నిజంగా కొట్టుంటారు ఏమో నాకు తెలియదండి. ఒకవేళ కొట్టినా కూడా మనకు సంబంధం లేదు. ఎందుకు లేదంటే ఆయన ఏం మాట్లాడాడో ఏం చేశాడో. ఇప్పుడు నోరుంది కదా అని బూతులు మాట్లాడితే పోలీస్ పడాడు కదా. పోలీసులు తిట్టారనుకోండి, మీ సంగతి తేలుస్తా, మీరు సప్త సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి మిమ్మల్ని కొడతాను, మీ షర్టు విప్పుతాను, మీ బట్టలు ఇప్పుతాను అంటే పోలీసు 4 పీకుతాడు ఎవరినైనా. నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంటి, నీకు నోటి దోలు ఉండకూడదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాళ్ళు ప్రజల తరఫున ఉండే ప్రతినిధులు కాబట్టి వాళ్ళు ఇంకా మర్యాదగా మాట్లాడాలి. బూతులు మాట్లాడటం కాదు. వైసీపీలో ఉంది కాబట్టి బూతులు మాట్లాడాడేమో, మీ సంగతి తేలుస్తా అన్నాడేమో, అందుకని ఆయన సంగతి తేల్చారు. ఎవడైనా వదిలిపెట్టకూడదండి. మీరు ఏంటి అసలు, ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, మీరు ఫస్ట్ ఒక సాధారణ వ్యక్తి. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నాక మీరు ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు. సో అదేమి ఒక కీర్తి కాదు కదా, మీకేమి పెద్ద కిరీటం కాదు కదా. మీ బిహేవియర్ బాగుంటే అబ్బో ఫలానా ఎమ్మెల్యే చాలా మంచివాడు అంటారు. మీరు ఇప్పుడు అవినీతి చేశారు కాబట్టి, మీరేంటి కల్తీ చేశారు కాబట్టి ఇప్పుడు కల్తీ ఎమ్మెల్యే అంటారు, అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి పేరేంటి, వాళ్ళ కల్తీ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరికీ కూడా కల్తీ అనేది ఒక బిరుదులాగా ఇస్తున్నారు. అందుకే 4 పీకితే తప్పులేదు నా ఉద్దేశంలో. అయితే ప్రజలు మళ్ళీ అంటే సింపతి కోసం ఇలా ఎవరికి సింపతి, ఎవడు ఒప్పుకుంటాడు? ఇప్పుడు ప్రజల్లో సింపతి ఉంటే మన నెగ్గేవాడు కదా ఆయన. నెగ్గాడా చెవిరెడ్డి మొన్న? లేదు మేడం. ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ నేను అడుగుతున్నా, ఎందుకు ప్రజలు ఇంకా సంతోషిస్తారు, ఇంకో 4 పీకాల్సింది అనుకుంటారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసినందుకు ప్రజలు ఇవాళ ఆగ్రహంతో ఉన్నారు కదా. నిన్న ఫ్లెక్సీలు వెలిసాయి చూశారు కదా మీరు, అవునా?
ఎంత గొప్ప పనులు చేశారు వైసీపీ వాళ్ళు. అందుకని ఆ ఫ్లెక్సీలు వెలిసాయి. అందుకని 4 పీకినా తప్పు లేదనేది ప్రజల ఉద్దేశం కూడా ఉంటుంది. అయ్యో మా తరఫున ఇంకో 4 పీకకపోయారండి అన్న అంటారు. కావాలంటే ప్రజాభిప్రాయం సేకరణ తీసుకోండి, తిరుపతి వాళ్ళదే నేను చెప్తున్నా. సో చెవిరెడ్డి గురించి చాలా బ్రహ్మాండంగా చెప్తారు. చెప్పాక అప్పుడు పోలీసులు కూడా బాధపడతారు, అయ్యో మనం ఒక్కటే వేసామా దెబ్బ అని. అందుకని పోలీసులనంటే బికాస్ దే ఆర్ బ్యూరోక్రాట్స్, వాళ్ళని అనే హక్కు ఎవరికి లేదు. కాబట్టి వాళ్ళని అని ఉంటాడు ఈయన, నోరు పడేసుకుంటే వాళ్ళు కొట్టుండొచ్చు, కొట్టకపోయి ఉండొచ్చు, రెండు. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ చూపించమనండి, అప్పుడు మాట్లాడతాం మనం. కాబట్టి ఇవాళ చెవిరెడ్డికి అంటే ఆయనకు అసలు బెయిల్ ఎందుకు ఇచ్చారంటే బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి. కానీ ఈ కేసు ఇంతటితో అవ్వదు కదా, ఇప్పుడు అన్నీ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ని పిలిచారు, హరీష్ రావుని పిలిచారు, సంతోష్ కుమార్ని పిలిచారు. ఇప్పుడు ఫైనల్గా రేపు కేసీఆర్ వదలట్లేదు కదా. ఎంతటి వాళ్ళైనా మీరు ముఖ్యమంత్రి అయితే ఏంటండి, తప్పు చేశాక నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి స్పెషల్ ఇది ఇవ్వాలా? ఫస్ట్ రాజ్యాంగంలో అది అలాంటి ఉంటే మార్చండి మీరు. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా మామూలు మనిషే. చట్టం ముందు దోషి అయినప్పుడు వాళ్ళ ఏమంటారు పదవులు కాదు ముఖ్యం, వాళ్ళు చేసిన తప్పే ముఖ్యం. కాబట్టి ఇవాళ చెవిరెడ్డిని కొట్టారా లేదా పక్కన పెడితే, చెవిరెడ్డికి అసలు బెయిల్ ఇవ్వడం కూడా, అంటే కోర్టు ఇచ్చింది అతని హెల్త్ సరిగా లేదని. కాబట్టి ఈ కేసును మాత్రం నీరు గార్చడానికి ఎవరు ప్రయత్నించకండి దయచేసి. ఇవాళ ఎన్ని లక్షల లీటర్ల 60 లక్షల లీటర్ల పామాయిలు, రసాయనాలు, తర్వాత ఏమంటారు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదో అవన్నీ వాడారు. 20 లక్షల లడ్డూలు చేసి పంచారు 5 ఏళ్లలో. 235 కోట్ల పైగా వాళ్ళు కుంభకోణం చేశారు. అందుకని ఈ కుంభకోణాలకి వాళ్ళని, అంటే దేవుడి విషయంలో తప్పు చేసినందుకు ఉతికి ఆరేయాలా అక్కర్లేదా, ఇది ప్రజలు అడుగుతారు. కాబట్టి దీని మీద వాళ్ళని చెప్పమానండి వైసీపీ వాళ్ళు. అసలు ప్రజల్లో వదిలేస్తే వీళ్ళకి శిక్ష కోర్టులు వేయక్కర్లా. తిరుపతిలో నడి రోడ్లో నిల్చోబెట్టి ప్రజల్ని అసలు, అంటే మొత్తం ఈ లడ్డూలో కల్తీ చేసిన వాళ్ళందరినీ నిల్చోబెట్టి ప్రజల్ని అడగండి, మీరు ఏం చేయాలో వాళ్ళే చూసుకుంటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.